వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ భార్గవి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం అంటేనే ఎర్ర జెండాకు పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్టు భావజాలంతో చిలుకూరు మండలాన్ని చైతన్యపరిచిన దొడ్డా నారాయణ కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్నో రాజకీయ పార్టీలు ఆవిర్భవించినప్పటికీ ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఆ ఎర్ర జెండా చాటున మిగతా పార్టీలు మద్దతు ఇవ్వడం ఇక్కడి విశేషం. చిలుకూరు మండలం నారాయణపుర గ్రామంలో సిపిఐ పార్టీ అభ్యర్థి మండవ జయమ్మ వెంకటేశ్వర్లు మాత్రం మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారైనప్పటికీ ఆ గ్రామంలో ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా మేమున్నామంటూ వారి సమస్యలు తీరుస్తూ ఉంటారు. అలాగే ఉద్యమ చైతన్యంలో ఉన్న ఆ కుటుంబంలో సర్పంచ్ అభ్యర్థిగా నారాయణపుర గ్రామం నుంచి మండవ జయమ్మ వెంకటేశ్వర్లు పోటీ చేస్తుండడంతో ఆ గ్రామ ప్రజలంతా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నారాయణపురం చిలుకూరు మండలం. నా పేరు మండవ జయమ్మ. కత్తెర గుర్తుకి ఓటేయాలని కోరుకున్నాను. అంతేకాదు ఎన్నికల ప్రచార ఖర్చులకు సైతం కూడా ఆ గ్రామ ప్రజలే ఖర్చు చేయడం ఇక్కడి అందరినీ ఆలోచింపజేస్తుంది. ఎన్నికల సంఘం కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఓటర్లే ఇంటింటికి ప్రచారం చేస్తుండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మండవ జయమ్మ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలపరిచినట్టుగా వారు తెలిపారు. రేపు 14వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిపిఐ అభ్యర్థి మండవ జయమ్మ వెంకటేశ్వర్ గారికి కత్తెర గుర్తుకు ఓటు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ గ్రామంలో గత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక 20 సంవత్సరాల కింది నారాయణపురం గ్రామం చిలుకూరు మండలం మేము గత 20 సంవత్సరాల కింది ఈ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్ని ఆదుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండటం జరిగింది. అదేవిధంగా ఆ విశ్వాసంతో ఈనాడు పొత్తులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీకి రావాల్సిన సీటుని మరి కొంతమంది తప్పుడు రిపోర్టు వలన మేడం గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా అందులో స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు నా పక్షాన ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన 5 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మేము కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రధాన సమస్యలు, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రహదారులు నారాయణపురం నుంచి ఉద్యానం పోవటానికి కానివ్వండి, నారాయణపురం నుండి కోదాలు పోవటానికి కానివ్వండి సరైన రహదారులు లేవు. అదేవిధంగా నారాయణపురం నుండి త్వరగా వరకు పోవడానికి రహదారులు లేవు. రేపు మేము ఖచ్చితంగా ప్రజల మనలో పొంది మేము గెలుస్తాం. గెలిచిన తర్వాత మళ్ళీ మేము ఉత్తమ పద్ధతుల ద్వారానే నిధులు తెచ్చి ఈ గ్రామాభివృద్ధి విషయంలో మేము బాగుపడతాం. మా ఎమ్మటి ఉన్న కాంగ్రెస్ పార్టీ మా స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము చెప్పుకుంటా ఉన్నాం. దానికి ఏదో మధ్యాహ్నం వచ్చి రకరకాల వేషాలు వేసి వాళ్ళు ఈ ఊళ్ళో ప్రజల్ని మభోలు పెడతారు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము ప్రజలంటే ఉంటాం. మేము గెలిచిన ఓడిన ప్రజల పక్షాన ఉంటాం, పోరాడతాం, ప్రజా సమస్య తీరుస్తామని చెప్పేసి అని మేము మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చిన పాలక వర్గాన్ని అందరినీ కూడా మేము ప్రజలకి అంకిత భావంతో పనిచేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఇచ్చిన గుర్తు కత్తెర గుర్తు. అదేవిధంగా మా అందరూ నెంబర్లకు పాలకవర్గం కానీ మేము అత్యధిక మేరతో గెలుస్తామని చెప్పేసి అని ప్రజల విశ్వాసం పొంది ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీగా మేము పనిచేస్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని, అలాగే తమ గ్రామానికి ఇరువైపులా రోడ్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, శ్మశాన వాటికలు, అలాగే గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలలో వసతి మరియు వెటర్నరీ హాస్పిటళ్లు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రత్యేక లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తించారు. మొదటగా నా పేరు దాసరాజు రేణుక, పెద్ద లక్ష్మయ్య భార్యని. పెద్ద లక్ష్మయ్య అనేది తర్వాత సంగతి. పోలీస్ అయిన భార్యనంట నేను. పోలీస్ అనేది మేము చూసుకుంటే ఇవన్నీ జరిగేవి కావు. పోలీసు 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 రేవంత్ రెడ్డి వాళ్ళ నాన్న పోలీస్ కాదా? అన్నపూర్ణ, సూర్యాపేట చైర్పర్సన్ అన్నపూర్ణ పోలీస్ అయిన భార్య. ఏఎస్ఐ గారు మాతో పాటే చేశారు మోతెలో. వాళ్ళు కాదా? టీఆర్ఎస్ పార్టీ నుంచే కదా వాళ్ళు చేసింది. ఇవన్నీ కాదండి, మేము గ్రామ అభివృద్ధి కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఊరు పడాపడిపోతుంది. వాళ్ళ పాలన 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ. ఏం చేశారు, ఏం చేసిరో చెప్పుకోమనండి ఫస్ట్.
తర్వాత కించపరచమనండి. మేం చెప్తాం ఏం చేసినామో. గుడి కోసం 50 లక్షలు కాంతమ్మ గారికి ఇప్పించినాం. వాళ్ళు కాంతమ్మ గారు అక్కడికి వెళ్తే మందాకు జామని చెప్పారు కాంతమ్మ గారిని. ఇప్పటికి కూడా తన దగ్గర ఉంది చెల్లని చెక్కు. మేము దానికోసం పోరాడలేదు. మేము ఎప్పుడు తనని అడగలేదు, మీరు కాంతమ్మకి చెల్లని చెక్కు ఇచ్చిర్రు అని కూడా మేము అడగలేదు. కాంతమ్మని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు, మాట్లాడలేవరు, ఒక పనికి పోలేవరు. వాళ్ళ కోసం మేము కష్టపడి మేము అందరం కూర్చొని ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిసి మాట్లాడుకొని తనకి డబ్బులు ఇప్పించినాం. ప్లేస్ కి శివాలయం తరపున తనకి డబ్బులు ఇప్పించినాం, 50 లక్షలు ఇప్పించినాం. సరే అది వదిలేయండి. తర్వాత కీర్తన అనే బాలిక కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. తన 2 చేతులు కాలిపోతే మా ప్రభుత్వ ఉద్యోగస్తులను కలిసి 2 లక్షలు ఇప్పించినాం అమ్మాయికి. తర్వాత రాజు గారు ఆర్టిస్ట్ శ్రీ చైతన్య పాఠశాలలో చేసేవారు. తనకు కూడా ఏదో హెల్త్ ఇష్యూ వస్తే ఇప్పటికి కూడా మంత్లీ మెడిసిన్ మేము ఇప్పిస్తున్నాం. సిపిఎం పార్టీలో వాళ్ళ అన్నయ్య నాయకుడిగా పనిచేస్తున్నాడు, కనీసం పక్కకెళ్ళి కూడా చూడడు. మెడిసిన్ మేము ఇప్పిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులం మేము ఇప్పిస్తున్నాం. పోలీస్ భార్యలు నిలబడొద్దా? రాజ్యాంగంలో రాశారా? అంబేద్కర్ గారు రాశారా ఏంది పోలీసులు నిలబడొద్దని? మేము అభివృద్ధి కోసం వచ్చినాం. పాఠశాల గుడి కోసం ఎందుకు పోట్లాడుతున్నారు? డబ్బుల కోసం. బడి కోసం ఎందుకు పోట్లాడట్లే? డబ్బులు రావని. ఒక ఉన్నతాధికారిని మేము సపోర్ట్ చేసుకొని, సార్ పరిస్థితి ఇది, మా ఊర్లో మా గ్రామంలో పాఠశాల పడిపోతుంది, పిల్లలు ఎవరు రావట్లేదు, దానికోసం మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఈ పాఠశాలలు ఇవన్నీ పోగొట్టుకోవద్దు. తర్వాత గుడి మాట్లాడుకుందాం, ఫస్ట్ బడి అని చెప్పేసి 2 పాఠశాలలకి రంగులు వేయించారు. తర్వాత పిల్లల్ని 50 మంది 60 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేమే చూసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులమే చూసుకుంటున్నాం, ఏ ఒక్కరూ చూసుకోవట్లేదు. తర్వాత వాటర్ ప్లాంట్లు 2 మేమే వేయించాము. ప్రభుత్వ ఉద్యోగస్తులు అని పేరు పెట్టి చూపిస్తున్నారు కదా, మేమే వేయించాము. ఇంకా ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మేము ఇంతే నిలబడతాం, ఇంతే చేస్తాం. రాజ్యాంగంలో వద్దని చెప్పారా? సీసీ కెమెరాలు 3 లక్షలు ఎవరు ఇప్పించారు? ప్రభుత్వ ఉద్యోగస్తులే. వాళ్ళు పేరు పెట్టి చూపించే పోలీసు పెద్ద లక్ష్మయ్య పోలీసు అని నిన్న చెప్తున్నారు కదా, తను ప్రతి పేద కుటుంబంలో ఎవరు మరణించినా 50 కేజీల బియ్యాన్ని ఇప్పటికి 25-26 మందికి ఇప్పించారు. ఎవరు చిన్న మెసేజ్ పెట్టినా చాలు ఫోన్ లో, ఇట్లా హెల్త్ బాగాలేదు, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు అంటే పేద కుటుంబానికి చెందిన వారికి 5,000 4,000 మాకు చేతనైనంత లక్షల్లో ఇచ్చుకోలేము. కానీ మేము మాట్లాడుకొని మాకు తెలిసిన పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అమౌంట్ వాళ్ళకి ఇప్పించి మెడిసిన్ ఇప్పించడం అవన్నీ చేస్తున్నాం. మేము చేసిన తప్పేంది? మేము వేరే గ్రామంలో ఉండి ఇవన్నీ చేస్తే మాకు నడవదు అని చెప్పేసి మేము ఈ గ్రామానికి వచ్చినాం. మా గ్రామంలో మేము ఉంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మేము చేసిన తప్పేమన్నా ఉందా? లేదా వాళ్ళు చేసిన గొప్పలు ఏమన్నా ఉంటే చెప్పామనండి, ఒక్కటి చెప్పామనండి. దీంట్లో నేనైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మేము వేరే పార్టీకి పోయిన జడ్పీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీకి వేయలేదు, ఈయన టీఆర్ఎస్ పార్టీకి వేయించిండు, 300 250 ఓట్లు 300 ఓట్లు వేయించిందని అనటం, నేను ఎవరికన్నా జడ్పీటీసీకి కారు గుర్తుకి ఏమన్నట్టుగా ఒక నిరూపణ చేయమనండి. దానికి నేను మాట అంటుండు. పైగా వేరు పార్టీలో అంటుండు. ఈయనకి అన్ని పార్టీలు ఈయన వైఎస్ఆర్సీపీ వస్తే అలాగ పోవాలి, బీజేపీ వస్తే అలాగ పోవాలి, మరి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం వస్తే అలాగ పోవాలి. ఏ పార్టీ వచ్చినా ఆయన మనసులో ముందుగా అలాగ తోలే అలవాటు ఆయనలో ఉంది తప్ప, మేము అంతకుముందు టీడీపీలో ఉన్నాం, ఒక వార్డు మెంబర్ చేసిన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక ఎంపీటీసీ అయినా, అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు పార్టీకి కట్టుబడే, ఉత్తమ్ సార్ కానీ పద్మావతి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి మేము పనిచేస్తున్నాం. మేము ఎప్పుడు పార్టీలు మారలేదు. ఆయనలాగా అన్ని పార్టీలు ఆయన లెక్క మేము లేము. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. ఓటమి భయం పట్టుకొని ఈ ప్రతి మనిషి మీద ఎమోషన్ ఫీల్ అయ్యి ఎలిగేషన్ చేసి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. దయచేసి మరి మన ముకుందాపురం గ్రామస్తులందరూ కూడా మంచి మనసుతోటి మరి మన కోలపూరి రామలమ్మ గారి ఉంగపోయి మరి మీటింగ్కి రాకుండా వాళ్ళు వేరే అభ్యర్థిని పెట్టుకొని మరి మా అభ్యర్థి మీద వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయటం అనేది అది మేము అధికార పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అందులో భాగంగా సరే మా ఫ్యానల్ అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున రామలమ్మకి మేము పేరు సూచించాము. దానికి ఎమ్మెల్యే గారు కూడా రెస్పాండ్ అయ్యి సీనియర్ నాయకురాలిగా మరి తనకి
సర్పంచ్ అభ్యర్థిగా సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. నిన్న మీడియాలో కూడా మేడం గారు మాట్లాడి కోలపూరి రాములమ్మకి ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి మీడియాలో కూడా వచ్చింది. మరి మాపై నమ్మకంతో ఇచ్చినందుకు పద్మావతి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకునే క్యాండిడేటు నిన్న మీడియాలో మరి మాపై లోకల్లో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మరి పనిచేసే వ్యక్తులం మేము. మాకు వేరే వ్యాపారాలు బిజినెస్ ఏం లేవు. మా మీద తప్పుడు ఆరోపణలు చేసి 2023లో మా ఊరు శివాలయ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి 2 కమిటీలు వేసి, వేరువేరు పార్టీలో 2 కమిటీలు వేసి మరి అన్యోన్యంగా అంత సజావుగా జరిగింది. లాస్ట్లో కొంత 2 బొడ్రాల వల్ల కొంత డిస్టర్బెన్స్ అవి 2 కమిటీల మధ్యలో కొంచెం వివాదాలు చోటు చేసుకున్నాయి. దాంట్లో భాగంగా ఆనాడు 2023 మే 14వ తారీఖు బొడ్రాయి ప్రతిష్ట చేయడం జరిగింది. 18వ తారీఖు వెంటనే అందరం కూర్చొని లెక్కలు చేసి వచ్చిన డబ్బులు ఎంత బ్యాలెన్స్ ఉందనేది అంత లెక్కలు చేయడం జరిగింది. ఆ రోజు అతను చూడలేదు. చూడకుండా కమిటీ వారందరికీ తెలుసు. ఆ రోజు కట్నాలకు సంబంధించి వచ్చిన డబ్బులని అయ్యగారికి ఇవ్వడం జరిగింది. లెక్క చేసి ఆ చిల్లర డబ్బులు కూడా అట్లే ఉన్నవి. ఆ లెక్క మొత్తం కమిటీ వారందరి దృష్టికి తీసుకెళ్ళినా అందరి ముందే లెక్క చూసినాము. అది కాకుండా మా మీద తప్పుడు ఆరోపణ చేసి అవి గాలి కొట్టకపోయినాయి. డబ్బులు ఎవరన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ.